అందరికీ నమస్తే. తెలంగాణ పాతకాలపు పచ్చి పులుసు తయారు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2 సార్లు నీళ్ళతో శుభ్రం చేసి చింతపండులోనికి మంచినీళ్ళు పోసి 10 నిమిషాలు మూత పెట్టి నానబెడదాం. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ 6 ఎండుమిర్చిని కాల్చి పక్కకు పెట్టుకుందాం. ఈ విధంగా నేను చూపించే రీతిగా కాల్చుకోండి. ఉల్లిగడ్డను కూడా ఈ విధంగా కాల్చండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కాల్చడం వల్ల పచ్చి పులుసుకు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు నానిన చింతపండుని చారు తీసుకుందాం. తీసుకున్న చారులోకి ఎండుమిర్చిలో 1 స్పూన్ ఉప్పు కలిపి ఇలా పిసకండి. ఇప్పుడు కాల్చుకున్న ఉల్లిగడ్డను కూడా కట్ చేసి ఈ విధంగా చారులోకి పిసికినప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఏంపి జీలకర్ర నలిచి చారులోకి వేసి ఇప్పుడు తాలింపు పెట్టుకున్న గిన్నెలోకి ఆయిల్, 2 ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పోపు వేసుకొని చారులోకి కలపండి. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి తెలంగాణ పచ్చి పులుసు రెడీ అయిందండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.